జమ్మూ కాశ్మీర్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కిస్టావర్ లో 12 మంది భక్తులు మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచైల్ మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచైల్ మాత ఆలయానికి వెళ్లే రహదారి కొండ చర్యలు విరిగిపడి ధ్వంసమైంది. జమ్మూ కాశ్మీర్ లో ఘోర విషాదం చోటు చేసుకుంది. క్లౌడ్ బరస్ట్ కారణంగా కిస్టావర్ లో 12 మంది భక్తులు మృతి చెందారు. వరదల్లో భక్తుల టెంట్లు కొట్టుకుపోయాయి. మచైల్ మాత యాత్రలో విషాద ఛాయలు అలుముకున్నాయి. మచైల్ మాత ఆలయానికి వెళ్లే రహదారి కొండ చర్యలు విరిగిపడి ధ్వంసమైంది. ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కాగా రోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాత పడ్డాడు. చెట్టును కట్ చేసే లోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వాతావరణం ఈ ఉదయం నుండి ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. ముఖ్యంగా లజ్పత్ నగర్, ఆర్కేపురం, లోధి రోడ్, ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పడుతోంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పుతో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి. నగరంలోని ఉష్ణోగ్రతలను సాధారణ స్థాయిలో ఉండనున్నాయి. అయితే వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో వర్షం కురిసినప్పటి నుంచే రోడ్లపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ముఖ్యంగా లోధి రోడ్, ఆర్కేపురం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆలస్యమవుతోంది. బస్సులు, మెట్రో సర్వీసులు కూడా ఈ పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్షం ఎక్కువ కురిసే ప్రాంతాల్లో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అవసరమైతేనే మాత్రమే బయటకు వెళ్లాలని హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడవకూడదు, ముఖ్యంగా నీటి నిల్వలు ఉన్న రోడ్లలో అని తెలిపారు. విద్యుత్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేస్తున్నాయా అని గమనించడం కూడా అవసరమని తెలిపారు. రాజధానిలో వర్షం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలకు ఎమర్జెన్సీ నంబర్లు గుర్తుంచుకోవడం, ప్రమాదాలు సంభవించే ప్రాంతాల నుండి దూరంగా ఉండాలని అధికారులు వెల్లడించారు.
ఢిల్లీలో వర్షాలు ప్రజలను అతలాకుతలం చేస్తున్నాయి. కాగా రోడ్డుపై వెళ్తున్న బైకర్ ఆకస్మిక ప్రమాదంలో ప్రాణాలు కోల్పోయాడు. రోడ్డుపై వెళ్తుండగా చెట్టు కూలి యువకుడు మృత్యువాత పడ్డాడు. చెట్టును కట్ చేసేలోపే యువకుడు ప్రాణాలు కోల్పోయాడు. దీంతో ఘటనపై స్థానికులు దిగ్భ్రాంతి వ్యక్తం చేస్తున్నారు. ఢిల్లీలో వాతావరణం ఈ ఉదయం నుండి ఒక్కసారిగా మారిపోయింది. ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షానికి నగరం జలమయమైంది. ముఖ్యంగా లజ్పత్ నగర్, ఆర్కేపురం, లోధి రోడ్, ఢిల్లీ హర్యానా సరిహద్దు ప్రాంతాల్లో ఎక్కువగా పడుతోంది. రోడ్లపై నీరు నిలవడంతో వాహనాలకు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వాతావరణ మార్పులో ఢిల్లీలో గరిష్ట ఉష్ణోగ్రత 34 డిగ్రీల సెల్సియస్, కనిష్ట ఉష్ణోగ్రత 25 డిగ్రీల సెల్సియస్ ఉండనున్నాయి. నగరంలోని ఉష్ణోగ్రతలను సాధారణ స్థాయిలో ఉండనున్నాయి. అయితే వర్షం వల్ల కొన్ని ప్రాంతాల్లో ట్రాఫిక్ సమస్యలు తలెత్తే అవకాశం ఉంది. అందుకే ఈ రోజు బయటకు వెళ్లే ప్రజలు జాగ్రత్తగా ఉండాలని వాతావరణ శాఖ వెల్లడించింది. నగరంలో వర్షం కురిసినప్పటి నుండే రోడ్లపై వాహనాలు స్లోగా కదులుతున్నాయి. ముఖ్యంగా లోధి రోడ్, ఆర్కేపురం ప్రాంతాల్లో ట్రాఫిక్ ఆలస్యమవుతోంది. బస్సులు, మెట్రో సర్వీసులు కూడా ఈ పరిస్థితుల వల్ల కొంచెం ఆలస్యంగా ఉండడంతో ప్రయాణికులు ఇబ్బంది ఎదుర్కొంటున్నారు. వర్షం ఎక్కువ కురిసే ప్రాంతాల్లో ప్రజలు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచించారు. అవసరమైతే తప్ప బయటకు వెళ్లవద్దని హెచ్చరికలు జారీ చేశారు. వాహనాలు మితిమీరిన వేగంతో నడవకూడదు, ముఖ్యంగా నీటి నిల్వలు ఉన్న రోడ్లలో అని తెలిపారు. విద్యుత్ లైట్లు, ట్రాఫిక్ సిగ్నల్స్ సరిగా పనిచేస్తున్నాయా అని గమనించడం కూడా అవసరమని తెలిపారు. రాజధానిలో వర్షం వల్ల కొన్ని అత్యవసర పరిస్థితులు కూడా తలెత్తే అవకాశం ఉంది. అందువల్ల ప్రజలకు ఎమర్జెన్సీ నంబర్లు గుర్తుంచుకోవడం, ప్రమాదాలు సంభవించే ప్రాంతాల నుండి దూరంగా ఉండాలని అధికారులు వెల్లడించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసి ఉగ్రరూపం దాల్చింది. అంబర్పేట్, ముసరాంబాగ్ వంతెన పైనుండి వరద ప్రవాహం భారీగా పెరిగింది. అంబర్పేట నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. గోల్నాక నుండి ట్రాఫిక్ ను మళ్లించారు. హిమాయత్ సాగర్, ఉస్మాన్ సాగర్ గేట్లు ఎత్తడంతో మూసి ఉగ్రరూపం దాల్చింది. అంబర్పేట్, ముసరంబాగ్ వంతెన పైనుండి వరద ప్రవాహం భారీగా పెరిగింది. అంబర్పేట్ నుండి దిల్సుఖ్ నగర్ వెళ్లే ప్రధాన రహదారిని మూసివేశారు. గోల్నాక నుండి ట్రాఫిక్ ను మళ్లించారు. వైసీపీ ఎమ్మెల్సీ లేళ్ల అప్పిరెడ్డి మాట్లాడుతున్నారు. లైవ్ లో చూద్దాం. బైండోర్లు కానీ, జైలుకు పంపే వైనం కానీ, వీటన్నిటిపైన కూడా మీకు వివరంగా సాక్ష్యాధారాలతో సహా వినతి పత్రాలు ఇచ్చాం. మరోపక్క రెవెన్యూ యంత్రాంగం పోలింగ్ బూత్ల మార్పు దగ్గర నుంచి కనీసం రవాణా వ్యవస్థ లేనటువంటి 4 కిలోమీటర్ల దూరం వెళ్ళి ఓటు వేయాల్సినటువంటి పరిస్థితులు ఉన్నాయి. సహజంగా దేశంలో ఎక్కడైనా కూడా ఎన్నికల కమిషన్ ఓట్ల శాతాన్ని పెంచాలా, ఓటర్లు అందరూ కూడా నిర్భయంగా వాళ్ళ ఓట్లు వాళ్ళు వేసుకునే అవకాశాలు కల్పించడానికి ప్రయత్నాలు చేస్తున్నటువంటి ఈ పరిస్థితుల్లో కూడా మీరు ఓటర్లని ఓటింగ్ దూరంగా చేసేదానికి 2 కిలోమీటర్ల నుంచి 4 కిలోమీటర్లు అంతకు ముందు ఉన్నటువంటి పోలింగ్ బూత్ని మార్చి ఓటర్ని ఓటింగ్ దూరం చేసినటువంటి వైనం పైన విపులీకరంగా వినతి పత్రాలు ఇచ్చామే. స్పందించరా మేడం? ఎన్నికల కమిషన్ అంటే ఒక రాజ్యాంగబద్ధమైనటువంటి స్వతంత్ర ప్రతిపత్తి కలిగినటువంటి సంస్థ. ఈ దేశంలో ప్రజాస్వామ్యం మనుగడ కొనసాగించాలంటే, వ్యవస్థలు సక్రమంగా పనిచేయాలంటే ఎలక్షన్ కమిషన్ పటిష్టమైనటువంటి పరిస్థితుల్లో ఉండాలా. శేషన్ గారి నుంచి వింటా ఉంటాం,
చరిత్ర కథలకథలుగా చెప్పుకుంటూ ఉంటాం. అటువంటి రీతిలో ఈ ఎన్నికల కమిషన్ గారిని కూడా మేము కోరాం. ఆ పద్ధతిలో మీరు కూడా వ్యవహరించాలా, స్వతంత్రంగా ఉండాలా, నిష్పక్షపాతంగా ఎన్నికలు జరిపించడానికి మీరు ఆలోచన చేయాలా, ప్రయత్నం చేయాలా, తప్పు చేస్తున్నటువంటి అధికారులపైన చర్యలు తీసుకోవాలా. ఏ రాజకీయ పార్టీ అయితే మాల్ ప్రాక్టీస్ పాల్పడతా ఉందో వాళ్ళందరిపైన కూడా కేసులు పెట్టే కార్యక్రమం తీసుకోవాలని చెప్పి పదే పదే మేము కోరినప్పటికి కూడా కనీస స్పందన లేనటువంటి పరిస్థితులు. దాంతోపాటుగా మేము న్యాయం కోసం న్యాయస్థానాన్ని ఆశ్రయిస్తే కోర్టులు ఇచ్చినటువంటి తీర్పు కాపీని కూడా తీసుకెళ్ళి అమ్మగారికి ఇచ్చాం. కోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, ఎన్నికలకు ఫెయిర్ అండ్ ఫెయిర్, ప్రతి ఓటర్ కూడా నిర్భయంగా తమ ఓటు హక్కును వినియోగించడానికి అవకాశాలు కల్పించాలా, ఏజెంట్లకి రక్షణ కల్పించాలా, క్యాండిడేట్కి రక్షణ కల్పించాలా, దాంతోపాటుగా ఓటు వేసే ప్రతి ఒక్కళ్ళకి కూడా వెబ్కాస్టింగ్ చేయాలా, సీసీ కెమెరాలు బయట ఉండాలా, లోన్ ఉండాలా, సీసీ ఫుటేజ్ తీసుకోవాలా, న్యాయబద్ధంగా ఎన్నికలు జరిపించాలని గౌరవ హైకోర్టు ఇచ్చినటువంటి ఆదేశాలను కూడా తీసుకెళ్ళిస్తే అసలు నిజంగా ఆశ్చర్యం కలిగింది, బాధ కలిగింది. ఎందుకంటే ఈ వ్యవస్థలో మనం ఉన్నామా, ఇంతటి దౌర్భాగ్యమైనటువంటి పరిస్థితుల్లో మన జీవనాలు కొనసాగుతూ ఉన్నాయనే భావన ఇవాళ ప్రతి ఒక్కరిలో కూడా కలుగుతున్నటువంటి పరిస్థితులు. ఓటర్లకు రక్షణ లేదు, ఓటు వేసుకోవడానికి అవకాశం లేదు. ఓటర్ల రక్షణ దేవుడెరుగు. పోటీ చేసినటువంటి హేమంత్ రెడ్డి జడ్పీటీసీ అభ్యర్థి ఇంటిలోంచి బయటికి రావడానికి అవకాశం లేనటువంటి పరిస్థితి. పొద్దున 5 గంటలకల్లా ఇంటి చుట్టూరుతా టీడీపీ గుండాలు పక్కుంటే పోలీసులు మరో పక్కుండి కనీసం అతను బయటకు వచ్చి పోలింగ్ కేంద్రానికి వెళ్ళి తన ఓటుని తను వేసుకునే పరిస్థితుల్లో లేనటువంటి పరిస్థితుల్లో గృహ నిర్బంధానికి లోనైనటువంటి పరిస్థితులు కూడా ఈ సందర్భంగా గుర్తు చేయదలుచుకున్నా. ఎటుపోతుంది ఈ ప్రజాస్వామ్యం? ఈ ప్రజాస్వామ్యాన్ని ఎవరు పరిరక్షించాలా? సాక్ష్యాధారాలతో సహా పోలింగ్ రోజు జరిగినటువంటి అకృత్యాలు, అన్యాయాల్ని మా ప్రీతమ నాయకుడు జగన్మోహన్ రెడ్డి గారు ఫోటోలతో సహా, వీడియోలతో సహా నిన్న చూయిస్తే దాని మీద ఎటువంటి కనీస ఒక్క మాట కూడా తిరుగు సమాధానం లేనటువంటి పరిస్థితులు. ఎలక్షన్ రోజున బయట ప్రాంతాల నుంచి అందరూ వచ్చి పులివెందుల ప్రాంతంలోనే నైటే మకాం వేశారు. వాళ్ళ మీద ఎటువంటి చర్యలు ఉండవు. మా ఎంపీ అవినాష్ రెడ్డి గారిని ఉదయం 5 గంటలకే ఇంటికి వెళ్ళి ఆయన అరెస్ట్ చేసే కార్యక్రమం, ఆయన ఇంట్లోంచి బయట రాకుండా సాక్షాత్తు డిఐజీ వాళ్ళ ఇంటికి వెళ్ళి కూర్చున్నటువంటి వైనం, ఇవన్నీ కళ్ళకెట్టట్టుగా ఇవాళ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీగా మేము చెప్పాల్సిన అవసరంలా ఇవాళ సోషల్ మీడియాలో వస్తూ ఉన్నాయి. నిన్న జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడైతే వీడియోలు, ఫోటోలు, సాక్ష్యాధారాలతో సహా దొంగ ఓట్లు వేస్తున్నటువంటి జమ్ములమడుగు ప్రాంతానికి సంబంధించి, కమలాపురం ప్రాంతానికి సంబంధించినటువంటి వ్యక్తుల్ని, అనంతపురం జిల్లాకు సంబంధించినటువంటి వ్యక్తుల్ని ఐడెంటిఫై చేసి చెప్పిన తర్వాత కలెక్టర్ గారు అప్పటి వరకు కూడా తను ట్వీట్ చేసినటువంటి అద్భుతమైనటువంటి ఫోటోల్ని, ఎందుకంటే న్యాయం, ధర్మం, చట్టం అన్నీ నేనే పరిరక్షిస్తున్నాననే భావంతో, ఎందుకంటే ఆయనే నేను ప్రతి పోలింగ్ స్టేషన్ కూడా నేను తిరిగాను, నేను పర్యవేక్షించాను, ఎక్కడా కూడా తప్పు జరగలేదు, ఎవరి ఓటు వాళ్ళు వేసుకున్నారనే భావన చెప్పిన ఆయన నిన్న హడావుడిగా జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఫోటోలు, ఆ వీడియోలు బయటపెట్టిన తర్వాత డిలీట్ చేసినటువంటి పరిస్థితి నాకు తెలిసి బహుశా ఈ రాష్ట్రం పుట్టిన తర్వాత ఏ కలెక్టర్ గారు కూడా ఇటువంటి పరిస్థితులు ఎదుర్కొన్నటువంటి సందర్భం కూడా లేదన్న అంశాన్ని కూడా. నిర్మల్ జిల్లా ఖానాపూర్లో విద్యార్థులు హర్ ఘర్ తిరంగా ర్యాలీ నిర్వహించారు. స్వదేశీ వస్తువులను వాడాలి, విదేశీ వస్తువులు వాడకూడదని నినాదాలు చేశారు. తెలంగాణ తల్లి చౌక్ వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. ర్యాలీలో పాల్గొన్న బీజేపీ జిల్లా అధ్యక్షుడు రితీష్ రాథోడ్ కీలక వ్యాఖ్యలు చేశారు. భారతదేశం 3వ స్థానంలో అభివృద్ధి చెందడం వల్ల చైనా, అమెరికా వంటి దేశాలు కుట్రలు, కుతంత్రాలకు లోనవుతున్నాయన్నారు. ఎంతమంది అడ్డుకున్నా భారతదేశం అభివృద్ధి పథంలో నడుస్తుందని పిలుపునిచ్చారు.
చెప్పేదని అర్థమైంది చెప్పరా. అరే భాయ్ స్ట్రేట్ గానే చెప్తా ఇంకో సత్యం పలికే हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मंगल मराठा द्राविड उत्कल गंगा विंध्य हिमाचल यमुना गंगा उच्चल जलधितरंगा तव शुभ नामे जागे तव शुभ आशीष मागे गाहे तव जय गाथा जन गण मन ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మన అందరి బాధ్యత. ఇది నాదో నీదో కాదు, ఈ భరత మాత ముద్దు బిడ్డలందరి ప్రతి ఒక్కరి బాధ్యతగా మనమందరం స్వీకరిస్తూ ఈ రోజు నుండి విదేశీ వస్తువులను మనము బ్యాన్ చేస్తూ ప్రతి వస్తువు ₹2 ఎక్కువైనా పర్లేదన్నా భారతీయ వస్తువులనే కొందాము, ఈ భారతావనిని కాపాడుకుందాము అన్న విషయాన్ని ప్రతి ఒక్కరూ సహకరిస్తూ ఈ దేశాన్ని మనము కాపాడుకోవాల్సిన బాధ్యత ప్రతి ఒక్కరిపై ఉందని తెలియజేస్తూ ఈ కార్యక్రమానికి విచ్చేసిన చిన్నారీలకు మరియు భరతమాత ముద్దు బిడ్డలందరికీ పేరు పేరున ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. భారత్ మాతాకి. ఈ దేశాన్ని కాపాడుకోవాలంటే మన అందరి బాధ్యత. ఇది నాదో నీదో కాదు. తుళ్లూరు మండలం లింగాయపాలెంలో కృష్ణా నదిలో 2 యువకులు గల్లంతయ్యారు. డెగ్జింగ్ వద్ద పడవను తెచ్చుకునేందుకు వెళ్లిన 3 యువకులు పడవలో లాగే సమయంలో వరదలో కొట్టుకుపోయారు. వీరిలో ఓ గట్టుకు చేరుకున్నాడు. గల్లంతైన యువకులను కామేశ్వరరావు, ఉపేంద్రగా గుర్తించారు. వారి కోసం పోలీసు, రెవెన్యూ సిబ్బంది గాలింపు చేపట్టారు. ఏలూరు జిల్లాలోని ఏజెన్సీలో కురిసిన భారీ వర్షాలకు బుట్టాయిగూడెం రెడ్డి గణపవరం వద్ద రహదారిపై జల్లేరువాగు ప్రవహించడంతో పలు గ్రామాల్లో రాకపోకలు నిలిచిపోయాయి. జిలుగుమిల్లి నుండి పట్టసీమ వరకు నిర్మిస్తున్న జాతీయ రహదారి కూడా వాగు ఉధృతికి కొట్టుకుపోయింది. ఉదయం పనులకు వెళ్లి రైతులు, ఉద్యోగులు, ఇతర అవసరాలకు వెళ్లే ప్రయాణికులు ఇబ్బందులకు గురవుతున్నారు. పల్నాడు జిల్లా పులిచింతల ప్రాజెక్టుకు వరద ప్రవాహం కొనసాగుతోంది. పులిచింతల జలాశయం నిండు కుండను తలపిస్తోంది. ఎగువ నుండి వస్తున్న నీటి ప్రవాహానికి పులిచింతల ప్రాజెక్టు 11 గేట్లు ఎత్తి నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. నాగార్జున సాగర్ పరివాహక ప్రాంతం నుండి పులిచింతల ప్రాజెక్టుకు 3,33,000 క్యూసెక్ల వరద నీరు వచ్చి చేరుతోంది. విద్యుత్ ఉత్పత్తికి 16,000 క్యూసెక్ల నీరు దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు.
ఉమ్మడి వరంగల్ జిల్లాలో భారీ వర్షాల నేపథ్యంలో ప్రభుత్వ అధికారులు అప్రమత్తమయ్యారు. ప్రస్తుతం జిల్లాలోని వాతావరణ పరిస్థితులు నిలకడగా ఉండడంతో ముంపు ప్రాంతాలలో వరద నీరు తగ్గుముఖం పడుతోంది. మరికొన్ని రోజుల పాటు భారీ వర్షాలు పడే అవకాశం ఉందని వాతావరణ శాఖ తెలిపింది. జయశంకర్ భూపాలపల్లి జిల్లాలో గోదావరి ప్రాణహిత ఉభయ నదుల ఉధృతి కొనసాగుతోంది. గోదావరి పుష్కర ఘాట్ల వద్ద 7.53 మీటర్ల ఎత్తులో ఉధృతంగా ప్రవహిస్తోంది. దీంతో మేడిగడ్డ లక్ష్మీ బ్యారేజీ 85 గేట్లు ఎత్తి 2,99,000 క్యూసెక్కుల నీటిని దిగువకు విడుదల చేస్తున్నారు అధికారులు. వికారాబాద్ లో 2 రోజులుగా కురుస్తున్న భారీ వర్షాలకు చెరువులన్నీ నిండు కుండలను తలపిస్తున్నాయి. పలు గ్రామాలకు రాకపోకలు నిలిచిపోయాయి. దారూరు మండలం గురుదొట్ల గ్రామంలో చెరువుకు గండి పడడంతో చెరువు కింద ఉన్న పంట పొలాలు కొట్టుకుపోయాయి. అధికారుల నిర్లక్ష్యంతోనే చెరువుకు గండి పడిందని గ్రామస్తులు మండిపడ్డారు. ఇరిగేషన్ అధికారులు చెరువు పరిస్థితిని పరిశీలించి తగిన చర్యలు తీసుకోకపోవడంతోనే చెరువుకు గండి పడిందని, దానికి కారణమైన అధికారులను వెంటనే సస్పెండ్ చేయాలని డిమాండ్ చేశారు. పంటలు నష్టపోయిన ప్రతి రైతును ప్రభుత్వమే ఆదుకోవాలని వారు డిమాండ్ చేశారు. భారీ వర్షాలు, విరిగి పడుతున్న కొండ చర్యలు, ఆకస్మిక వరదలతో హిల్ స్టేట్ హిమాచల్ ప్రదేశ్ అతలాకుతలమవుతోంది. ఈ ప్రకృతి విపత్తు పలు ప్రాంతాలపై తీవ్ర ప్రభావం చూపాయి. భారీగా కొండ చర్యలు విరిగి పడుతుండటంతో స్థానికులు తీవ్ర భయాందోళనకు గురయ్యారు. కాగా ఈ విపత్తులో ఎవరైనా ప్రాణ నష్టం ఉందా అనే విషయం తెలియాల్సి ఉంది. ఇప్పటికే ఆ ప్రాంతాల్లో అధికారులు సహాయక చర్యలు చేపడుతున్నారు. गया सब गया वही गया